జెట్ స్పీడ్ వేగంతో దూసుకుపోతున్న గోల్డ్ రేట్స్ మార్కెట్లోకి కొత్త యమహా బైక్ జీఎస్టీ సంస్కరణలతో తగ్గిన ఆదాయం ఇలాంటి టాప్ 10 బిజినెస్ న్యూస్ ఇప్పుడు చూద్దాం. బంగారం ధరలకు బ్రేకులు పట్టలేదు. ప్రస్తుతం 24 క్యారెట్ల గోల్డ్ 1,10,000 దిశగా దూసుకెళ్తోంది. నెల రోజుల్లోనే దాదాపు 7,500 రూపాయలు పెరిగింది. వచ్చే 2 వారాల్లో అమెరికా ఫెడరల్ రిజర్వ్ వడ్డీ రేట్లను తగ్గించే అవకాశాలు ఉండడంతో పెట్టుబడిదారులు గోల్డ్ పై ఇన్వెస్ట్మెంట్ పెట్టే అవకాశం ఉంది. దీంతో దీపావళి నాటికి తులం గోల్డ్ 1,25,000కు చేరుకునే ఛాన్స్ ఉందని అంచనా వేస్తున్నారు. ప్రముఖ ద్విచక్ర వాహన సంస్థ యమహా మోటార్ దేశీయ మార్కెట్లోకి మరో స్పోర్ట్స్ బైక్ ను పరిచయం చేసింది. 2025 ఏడాదికి గాను సంస్థ విడుదల చేసిన R15 మోడల్ ను మళ్లీ ఆధునీకరించి విడుదల చేసింది. ఈ R15 బైక్ ప్రారంభ ధర 1.67 లక్షలు కాగా గరిష్ట ధర 2.01 లక్షలుగా నిర్ణయించింది. భారత్ నుంచి ఈయూకు చేసే చమురు ఎగుమతులు గణనీయంగా పెరిగాయి. ఏడాది ప్రాతిపదికన ఆగస్టులో 137% డీజిల్ ఎగుమతులు పుంజుకున్నాయి. ఇవి రోజుకు సుమారు 2,42,000 బ్యారెల్స్ కు చేరుకున్నాయి. 2026 జనవరిలో నుంచి రష్యన్ క్రూడాయిల్ నుంచి శుద్ధి చేసిన ఉత్పత్తులపై ఈయూ నిషేధం విధించడమే కారణమని తెలుస్తోంది. దివాలా పరిష్కార ప్రక్రియను ఎదుర్కొంటున్నటువంటి జేఏఎల్ ను వేదాంత చేజిక్కించుకున్నట్టుగా తెలుస్తోంది. ఈ విషయంలో అదానీ గ్రూప్ నుంచి గట్టి పోటీ ఎదురైనప్పటికీ ఆ సంస్థను వెనక్కి నెట్టి విజయవంత బిల్డర్ గా వేదాంత నిలిచినట్టుగా సంబంధించిన వర్గాలు చెబుతున్నాయి. జేఏఎల్ కోసం 17,000 కోట్లకు వేదాంత బిడ్ చేసింది. జీఎస్టీలో సంస్కరణలకు మద్దతు తెలిపినందుకు అన్ని రాష్ట్రాలకు ధన్యవాదాలు తెలిపారు కేంద్ర ఆర్థిక మంత్రి సీతారామన్. ఈ మేరకు అన్ని రాష్ట్రాల ఆర్థిక మంత్రులకు లేఖ ద్వారా చెప్పారు. జీఎస్టీ కౌన్సిల్లో తీసుకున్న నిర్ణయాలు దేశ ప్రజలకు ఎంతగానో దోహదపడతాయని తెలిపారు. ఇక ఖజానాకు సమకూరే ఆదాయం కంటే ప్రజలకు మెరుగైన జీవనం కల్పించడమే తమ ప్రభుత్వానికి ముఖ్యమని కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. జీఎస్టీ సంస్కరణల వల్ల రాష్ట్రాలతో పాటు కేంద్రానికి ఆదాయంలో కొంత కోత తప్పదని వివరించారు. సామాన్యులపై పన్ను భారం తగ్గించేందుకే తాజాగా సవరణలు చేపట్టినట్టుగా స్పష్టం చేశారు. ఇక జీఎస్టీ సంస్కరణల నేపథ్యంలో ప్రభుత్వం కనిష్టంగా 3,700 కోట్ల మేరకు ఆదాయం కోల్పోయే అవకాశం ఉందని ఎస్బీఐ రీసెర్చ్ నివేదిక చెబుతోంది. ప్రభుత్వ అంచనాల ప్రకారం జీఎస్టీ 2.0తో నికర ఆర్థిక ప్రభావం వార్షికంగా 48,000 కోట్లుగా ఉంటుంది. కానీ వినియోగం పెరుగుదల వృద్ధిని దృష్టిలో పెట్టుకుంటే ఈ నష్టం 3,700 కోట్లుగా ఉంటుందని ఎస్బీఐ విశ్లేషించింది. జీఎస్టీ విధానంలో ప్రభుత్వం తాజాగా చేపట్టిన సంస్కరణల వల్ల వజ్రాలు ఆభరణాల రంగానికి పెద్ద ఊరటనిచ్చినట్టుగా అయిందని రత్నాభరణాల ఎగుమతుల ప్రోత్సాహక మండలి తెలిపింది. 25 సెంట్స్ వరకు న్యాచురల్ కట్ పాలిష్డ్ వజ్రాల ఎగుమతులకు ఐజీఎస్టీ నుంచి మినహాయించడంతో నిర్వహణ మూలధన ఒత్తిళ్లు తగ్గుతాయని అభిప్రాయపడింది. 1,000 కోట్ల బ్యాంకు రుణాలు ఎగ్గొట్టి విదేశాలకు పారిపోయిన ఆర్థిక నేరగాళ్లను దేశానికి రప్పించే ప్రయత్నాలను భారత్ ముమ్మరం చేసింది. ముఖ్యంగా విజయ్ మాల్యా, నీరవ్ మోదీ వంటి వారి అప్పగింత కోసం సరికొత్త ప్రతిపాదన తెరపైకి తీసుకొచ్చింది. ఢిల్లీలోని తీహార్ జైల్లో వారి కోసం అత్యంత భద్రతతో కూడిన ప్రత్యేక ఎన్క్లేవ్ నిర్మిస్తామని యూకే అధికారులకు హామీ ఇచ్చింది. ఇక ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది వినియోగించే జీమెయిల్ భద్రతపై సోషల్ మీడియాలో జరుగుతున్న ప్రచారాన్ని గూగుల్ తీవ్రంగా ఖండించింది. జీమెయిల్ యూజర్స్ అందరూ తక్షణమే తమ పాస్వర్డ్స్ ను మార్చుకోవాలని తాము అత్యవసర హెచ్చరిక జారీ చేసినట్టుగా వ్యాపిస్తున్న వార్తలు పూర్తిగా అవాస్తవమని స్పష్టం చేసింది.